హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక్క సినిమా 23 సంవత్సరాలు షూటింగ్ చేసుకునిందంటే నమ్ముతారా? 23 సంవత్సరాలు షూటింగ్, అందున ఆ సినిమా పూర్తయ్యేలోపు ఇద్దరు హీరోలు ఓ డైరెక్టర్ చనిపోవడం. ఇంతకు ఏమిటా సినిమా? ఆ విశేషాలు మీకోసం ఈ వీడియోలో చెప్పు. రీసెంట్ డేస్ లో ఒక సినిమాను తెరకెక్కించడం చాలా సింపుల్ అయిపోయింది. కొంతమంది దర్శకులు కొన్ని సినిమాలను నెల రోజుల్లోనూ లేదా 2 నెలల్లోనూ లేదా 3 నెలల్లోనూ తెరకెక్కిస్తుంటారు. లేదా ఇంకొంతమంది మాత్రం 2 లేదా 3 సంవత్సరాల పాటు షూటింగ్ చేసుకుంటారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించే సినిమాలు దాదాపు 3 నుంచి 4 సంవత్సరాలు షూటింగ్ జరుపుకుంటూ ఉంటాయి. ఇంకొంతమంది సినిమా షూటింగ్స్ మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి, హీరోల కారణంగాను హీరోయిన్స్ కారణంగాను. అయితే ఇండస్ట్రీలో ఏకంగా 23 సంవత్సరాలు షూటింగ్ జరుపుకుంది. ఆ షూటింగ్ మధ్యలోనే ఇద్దరు హీరోలు, డైరెక్టర్ కూడా చనిపోయాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఆ సినిమా మరేదో కాదు, బాలీవుడ్ లో తెరకెక్కిన లవ్ అండ్ గాడ్. ఈ సినిమా ఇండస్ట్రీలోనే ఓ అన్లక్కీ మూవీగా నిలిచిపోయింది. ఈ సినిమాకు మరో పేరు కూడా ఉంది, అదే కైస్ అండ్ లైలా. ఈ సినిమా 1963లో మొదలైంది, కానీ ఈ షూటింగ్ మాత్రం ఊహించిన మలుపులు తిరిగింది. ఈ సినిమాలో కైస్ అనే పాత్రలో హీరో గురుదత్ నటించారు. అయితే షూటింగ్ మధ్యలోనే ఉండగానే హీరో గురుదత్ చనిపోయారు. అలాగే 1964లో గురుదత్ కన్ను మూసిన తర్వాత షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత సంజీవ్ కుమార్ ని హీరోగా పెట్టి షూటింగ్ మొదలు పెట్టారు. దీనికి ఆసిఫ్ దర్శకత్వం వహించారు. అయితే ఇంతలోనూ షూటింగ్ జరుగుతుండగా డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఆసిఫ్ చనిపోయారు. దాంతో షూటింగ్ మరోసారి బ్రేక్ పడింది. ఆ తర్వాత దర్శకుడు ఆసిఫ్ భార్య అఖ్తర్ ఆసిఫ్ ఎలాగైనా ఈ సినిమాను పూర్తి చేసి విడుదల చేయాలనుకున్నారు. దాంతో ఈ షూటింగ్ ను వేరు స్టూడియోలు తెరకెక్కించాయి. అయితే ఈ రిలీజ్ అవ్వకముందే హీరో సంజీవ్ కుమార్ కూడా మరణించారు. మొత్తంగా 1986లో సినిమా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా రిలీజ్ చేసేదానికి ఏకంగా 23 సంవత్సరాలు పట్టింది. ఇద్దరు హీరోలు, ఒక దర్శకుడు చనిపోయారు. దాంతో బాలీవుడ్ లో ఈ సినిమా ఓ మోస్ట్ అన్లక్కీ మూవీగా నిలిచింది. థ్యాంక్ యూ గైస్.